అసలు పుస్తకాలు ఎందుకు చదవాలి? బుక్స్ చదవడం వల్ల నిజంగా ఏం మారుతుంది? మీ జీవితాన్ని మార్చే పుస్తకాలు ఏమిటి? ఒక రోజులో మన జీవితం మారదు, కానీ ఒక పుస్తకం మాత్రం మన ఆలోచనలను, మన నిర్ణయాలను, చివరికి మన జీవితాన్నే మార్చేస్తుంది. అందుకే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అసలు పుస్తకాలు చదవడం ఎందుకు అంత ముఖ్యమో, దానివల్ల మన జీవితంలో నిజంగా ఏం మారుతుందో, ఇంకా ఎలాంటి పుస్తకాలు చదవాలో. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. అసలు పుస్తకాలు ఎందుకు చదవాలి అంటే, ఒక పుస్తకం అంటే ఇంకొకరి జీవిత అనుభవం మన చేతిలో ఉండటం. ఒక వ్యక్తి తన జీవితంలో ఒక 10-20 సంవత్సరాల జీవించి నేర్చుకున్న పాఠాలను కొన్ని వందల పేజీల్లో ప్యాక్ చేసి ఇస్తాడు. మనకు ఆ అనుభవాలు స్వయంగా పొందడానికి సంవత్సరాలు పట్టినా పుస్తకం మనకు వాటిని కొద్ది గంటల్లోనే నేర్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్టీవ్ జాబ్స్ బయోగ్రఫీ చదివితే ఒక ఐడియా ఎలా పెద్ద కంపెనీగా మారిందో మనం కేవలం 2 రోజుల్లో అర్థం చేసుకోగలం. సో ప్రతిదీ నీ జీవిత అనుభవం నుంచి నేర్చుకోవాలంటే నీ జీవితం మొత్తం సరిపోదు. సో పక్కవారి జీవితాల అనుభవాల నుంచి నేర్చుకోవడం నీ జీవన పురోగతికి ఎంతో అవసరం. పుస్తకాలు చదవడం వల్ల లాభం ఏంటి అంటే, మైండ్ గ్రోత్, మీ ఆలోచనలో విస్తృతంగా మారుతాయి. పుస్తకం మనకు కొత్త దిశలో ఆలోచించడానికి సహాయపడుతుంది. మనకు తెలియని కోణంలో ప్రపంచాన్ని చూడడానికి దారి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇవి నా ఆలోచన తీరులను మార్చిన పుస్తకాలు. ద థింక్ అండ్ గ్రో రిచ్, ద సీక్రెట్, ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. ఈ పుస్తకాలు అనేవి నా ఆలోచనలను, నా ఆలోచన తీరులను మార్చావి. సో మీరు కూడా వీటిని ఒకసారి ట్రై చేయండి. మీ ఆలోచనలను, మీ ఆలోచన తీరులను తప్పకుండా మారుస్తాయి. నెంబర్ 2, కమ్యూనికేషన్ మెరుగవుతుంది. రోజు కొంతసేపు చదివే వాళ్ళు మాట్లాడే విధానం, ప్రవర్తించే విధానం, అర్థం చేసుకునే విధానం చాలా మెరుగవుతుంది. వారిలో కాన్ఫిడెన్సు, అలాగే క్లారిటీ పెరుగుతుంది. నెంబర్ 3, ఫైనాన్షియల్ నాలెడ్జ్ని పెంచుతుంది. రిచ్ డాడ్ పూర్ డాడ్, మనీ పర్స్ వంటి పుస్తకాలు చదివిన వాళ్ళు డబ్బు పట్ల ఉన్న దృక్పథాన్ని మార్చుకుంటారు. నేను కూడా మార్చుకున్నాను. ఇది ఎలా సంపాదించాలి అనే ప్రశ్న కంటే డబ్బు ఎలా మన కోసం పనిచేయాలి అనే ఆలోచనకు దారితీస్తుంది. నెక్స్ట్ నెంబర్ 4, మోటివేషన్ అండ్ మైండ్ సెట్. ఒక ఇన్స్పైరింగ్ పుస్తకం మనలోని అలసటను కరిగిస్తుంది. మనలో నేను కూడా చెయ్యగలను అనే నమ్మకాన్ని పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, థింక్ అండ్ గ్రో రిచ్, ఆలోచించండి ఐశ్వర్యవంతులు కండి అనే పుస్తకం చదవండి. తప్పకుండా మీ ఆలోచనలను మారుస్తుంది. నెక్స్ట్, జీవిత దశ, లైఫ్ డైరెక్షన్. మనకు ఏం కావాలో తెలియని సమయంలో ఒక మంచి పుస్తకం దారి చూపిస్తుంది. ఒక లైన్, ఒక కథ మనలో కొత్త మార్గం ప్రారంభించవచ్చు. సరే, అంతా బాగుంది, మరి ఎలాంటి పుస్తకాలు చదవాలి అంటే, ముఖ్యంగా 4 రకాల పుస్తకాలు చదవాలి. సెల్ఫ్ డెవలప్మెంట్ బుక్స్, మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరిచే పుస్తకాలు చదవాలి. అటామిక్ హ్యాబిట్స్, హూ సోల్డ్ హిజ్ ఫెరారీ బై రాబిన్ శర్మ, ఆస్తులు అమ్ముకొని ఆత్మశోధనకై ఒక యోగి ప్రస్థానం అనే బుక్ను చదవండి. నెంబర్ 2, ఫైనాన్షియల్ లిటరసీ బుక్స్, డబ్బు గురించి నేర్పించే పుస్తకాలు. రిచ్ డాడ్ పూర్ డాడ్, మనీ పర్సు, ద సైకాలజీ ఆఫ్ మనీ, డబ్బు మనస్తత్వం. ఇలాంటి పుస్తకాలు మీకు ఆర్థిక అక్షరాస్యతను నేర్పిస్తుంది. నెక్స్ట్, బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్. ప్రపంచంలో విజయం సాధించిన వాళ్ళ జీవితాలను మనకు ప్రేరణిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, వింగ్స్ ఆఫ్ ఫైర్, ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర. అలాగే మీ మనసుకు నచ్చిన పుస్తకాలు చదవండి. నెక్స్ట్ నెంబర్ 4, బిజినెస్ అండ్ స్ట్రాటజీ బుక్స్, వ్యాపారము, ఆలోచన, మార్కెటింగ్ గురించి నేర్పించేవి. ఫర్ ఎగ్జాంపుల్, ద పర్సనల్ ఎంబీఏ అనే బుక్స్ చదివితే మీరు ఎంబీఏ చదవాల్సిన అవసరం లేదు. ఓకే, ఎలాంటి పుస్తకాలు చదవాలో తెలుసుకున్నా, కానీ ఎలా చదవాలి అంటే, రోజు కనీసం 20 నిమిషాలు పుస్తకం చదవడం అలవాటు చేసుకో. ఒకేసారి చాలా చదవకు. ఒక చాప్టరు, ఒక ఆలోచనను మాత్రమే తీసుకొని దానిని మన జీవితంలో అప్లై చేయండి. ఒక పుస్తకం చదవడం కంటే దానిలోని ఆలోచనతో జీవించడం ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, అటామిక్ హ్యాబిట్స్లో ఉన్న 1% ఇంప్రూవ్మెంట్ ఎవ్రీడే అనే ఆలోచనని ఫాలో చేస్తే 1 సంవత్సరం తర్వాత మీరు 37 రెట్లు మెరుగవుతారు. సో ఫ్రెండ్స్, పుస్తకాలు అంటే కేవలం పేపర్ మీద ఉన్న మాటలు కాదు, అవి మన మనసును మార్చి విజయం దిశను చూపించే అద్దం. మీ జీవితంలో మార్పు కావాలంటే మీ ఆలోచనలను మార్చండి. ఆ ఆలోచనను మార్చే శక్తి ఒక మంచి పుస్తకంలో దాగి ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కొంచెమైనా చదవడం మొదలుపెట్టండి. ఎందుకంటే మనలో మార్పు పుస్తకాలతో మొదలవుతుంది. మీ జీవితాన్ని మార్చిన పుస్తకం ఏది? కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి ఆలోచనాత్మక వీడియోలు మిస్ కాకుండా ఉండాలి అంటే మన చదువుకుందాం రండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ పుస్తక ప్రియులకి తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.